హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి ప్రపంచం ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం స్పర్శ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో ఇంటి దగ్గర నుంచే మన మొబైల్ నుంచి ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే జనవరి నెలకి 2026 జనవరి నెలకైతే స్పర్శ దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. 500 రూపీస్ టికెట్స్ అవి ఎలా బుక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడానికి గూగుల్లోకి వెళ్ళి సో ఇక్కడ శ్రీశైల దేవస్థానం అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగే ఒక వెబ్సైట్ వస్తుంది, www.srisailadevastanam.org అని చెప్పి ఉంటుంది. సో ఇది టెంపుల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్లోనే మనం మొబైల్ నుంచి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు యూఐ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన చూడండి సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ వెబ్సైట్ ఫస్ట్ టైం మీరు కనుక విజిట్ అయినట్లయితే కనుక ముందుగా మీరు అయితే సైన్ అప్ అవ్వాలి. సో దానికి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి సైన్ అప్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు, మీ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మీకైతే మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో మీ అకౌంట్ అయితే సైన్ అప్ అవుతుంది. సైన్ అప్ అయిన తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వాలి. మీ మొబైల్ నెంబరు, మీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ బుకింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కదా పైన. సో ఆ మెనూలో ఆన్లైన్ బుకింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మనకు ఇప్పుడు దర్శనం టికెట్స్ కాబట్టి దర్శనం టికెట్స్ అని ఉంచండి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు టైప్స్ ఆఫ్ దర్శనం టికెట్స్ అయితే ఉంటాయి. అతి శీఘ్ర దర్శనము, కేశఖండనకి కావాలంటే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు, లడ్డూ ప్రసాదానికి, శీఘ్ర దర్శనానికి. సో ఇప్పుడు మనం స్పర్శ దర్శనానికి కాబట్టి మీకు నేను అది చూపిస్తున్నాను. స్పర్శ దర్శనం సింగిల్ పర్సన్ ఓన్లీ అని ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. ఇది 500 రూపీస్ టికెట్. స్పర్శ దర్శనం ఫ్రీ టికెట్స్ కూడా ఉంటాయి. అవైతే ప్రజెంట్ అయితే ఇంకా ఆన్లైన్లో అవైలబిలిటీ అయితే లేవండి. ఒకవేళ ఉంటే కనుక మన ఛానల్ అయితే నేను అప్డేట్ ఇస్తాను చూసినప్పుడు. సో ప్రజెంట్ అయితే మీకు 500 రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఆన్లైన్ అయినా అంటే ఫ్రీ టికెట్ అయినా కూడా మీకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది 500 రూపీస్ది. సో ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అవే అయితే వీళ్ళు రిలీజ్ చేశారు జనవరి నెలకి. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్పర్శ దర్శనం సింగిల్ పర్సన్ ఓన్లీ అని ఉంది. సో అంటే ఏంటంటే సింగిల్ పర్సన్కి ఒకసారి మాత్రమే మీరు చేసుకోగలరు. మల్టిపుల్ పర్సన్స్కి కావాలనుకుంటే మీరు మళ్ళీ అయితే టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. అట్ ఏ టైం ఒకసారి ఒక పర్సన్కి మాత్రమే టికెట్ అయితే బుక్ అవుతుంది. సో దీంట్లో సో అదే ఆప్షన్ ఉంది. మల్టిపుల్ పర్సన్కి ఒకేసారి బుక్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే లేదండి ప్రజెంట్ అయితే. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. స్పర్శ దర్శనం సింగిల్ పర్సన్ ఓన్లీ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డేటు ఏ రోజు కావాలో ఆ రోజు అయితే సెలెక్ట్ చేసుకోండి. డిసెంబర్ అయితే ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే ఫుల్ అయిపోయినాయి. జనవరి మీద క్లిక్ చేయండి. సో జనవరి అయితే ఇప్పుడు కోట అయితే రిలీజ్ చేశారు. సో మీకు చాలా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. జనవరిలో ఎవరైతే శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నారో స్పర్శ దర్శనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూడండి ప్రజెంట్ అయితే చాలా టికెట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ కలర్ ఇండికేషన్ కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. గ్రీన్ కలర్ ఉన్నాయి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నట్టు, అంటే మీకు ఎక్కువ టికెట్స్ అవైలబిలిటీ ఉన్నట్టు. రెడ్ ఉంటే కనుక ఆల్మోస్ట్ బుక్డ్ అన్నట్టు. ఈ బ్రౌన్ ఉంటే కనుక నాట్ అవైలబుల్ అని ఉంది చూడండి. సో ఇప్పుడు నేను బ్రౌన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఏమీ అవైలబిలిటీ అయితే ఏం చూపించట్లేదు, లేవు. గ్రే కలర్ ఉంటే కనుక కోట నాట్ రిలీజ్ అని జనవరి 1st అయితే రిలీజ్ చేయలేదండి. ఇది చూడండి ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ ఉన్నవైతే మీకు ఆల్మోస్ట్ బుక్డ్ అని అర్థము. ఇప్పుడు నేను క్లిక్ చేసాను చూడండి. సో అంటే కొన్ని స్లాట్స్ అయితే బుక్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ స్లాట్స్ తక్కువ స్లాట్స్ ఉన్నాయని అర్థము. 243 అయితే ఇంకా అవైలబిలిటీ ఉన్నాయి ఈ స్లాట్కి. 9 PM స్లాట్కి అయితే 856 అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా స్లాట్ బట్టి మీకు ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడైతే చూపిస్తుంది. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తాను చూడండి ఏదో ఒకటి. అండ్ ఇక్కడ ఇంకో కలర్ ఇండికేషన్ మీరు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేశారో ఆ డేట్ మీకు బ్లూ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. సో అంటే మనం ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి మనకి ఇండికేషన్ అనమాట. ఇప్పుడు నేను జనవరి 5కి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. 5వ తారీఖు గ్రీన్ కలర్ ఉంది కదా, సో దాని మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు స్లాట్స్ మొత్తం 3 స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యి ఉదయం 7 గంటలకి 727 అయితే అవైలబుల్ ఉన్నాయి. 11:45 AM-కి 1082 అయితే అవైలబుల్ ఉన్నాయి. 9 PM-కి 1115 అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా రోజుకి 3 స్లాట్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 7 AM, 11:45 AM, 9 PM ఏ స్లాట్ అయితే అవైలబిలిటీ ఉందో ఆ స్లాట్ బట్టి మీరైతే బుక్ చేసుకోండి. నేనైతే 7 AM స్లాట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ప్రజెంట్. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని కదా. సో ఇక్కడ మీ నేము, నేనైతే ఆల్రెడీ నా నేమ్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు క్యాలెండర్ ఆప్షన్ కూడా ఉంది, క్యాలెండర్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
నేనైతే ర్యాండమ్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చాను. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడి ప్రూఫ్, మీరు ఏదైతే ఒక ఐడి ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ కానీ, ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఆధార్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, నోట్స్, అవి అయితే చదువుకోండి. అవి ఏంటో కూడా నేను మెయిన్ పాయింట్స్ అయితే మీకు చెప్తున్నాను చూడండి. టికెట్ మీద ఒక పర్సన్ మాత్రమే అలౌ చేస్తారు. ఒకవేళ గ్రూప్ టికెట్ ఏమైనా ఉంటే కనుక అందరూ కూడా రిపోర్ట్ అయితే కలిపి అయితే చేయాలి. సో అది ప్రజెంట్ అయితే మనకి గ్రూప్ టికెట్ అయితే ఆప్షన్ అయితే ఏమీ లేదు టికెట్ బుక్ చేసుకోవడానికి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు బుక్ చేసేటప్పుడు ఏ ఐడి కార్డు అయితే యూజ్ చేశారో అదే ఐడి కార్డు మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా క్యారీ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే డ్రెస్ కోడ్ ఉంది. డ్రెస్ కోడ్ వచ్చేసరికి మేల్కి అయితే ధోతి, షర్ట్ ఆర్ కుర్తా, పైజామా. ఫీమేల్కి వచ్చేసరికి శారీ, హాఫ్ శారీ, చుడిదార్ విత్ దుప్పటా. రిపోర్టింగ్ అండ్ లేట్ రిపోర్టింగ్ ఆఫ్ దర్శనం ఆఫ్టర్ 1.5 hour ఓన్లీ ఆన్ బుక్డ్ స్లాట్. సో మీరు బుక్ చేసుకున్న స్లాట్కి 1 గంటన్నర లేట్ అయినా కూడా అలౌ చేస్తారంటండి. అంతకుమించి లేట్ అయితే మళ్ళీ అలౌ చేయరు. సో అది చూసుకోండి. మ్యాక్సిమం బుక్ చేసిన స్లాట్ టైంకి మీరు అక్కడ అవైలబిలిటీ ఉండేలా చూసుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత పాయింట్ ఏంటంటే ద పిలిగ్రమీస్ షుడ్ నాట్ క్యారీ ఎనీ లగేజ్ ఆర్ సెల్ ఫోన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ వైల్ రిపోర్టింగ్. అంటే మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు లగేజ్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఏది కూడా మీకు కూడా క్యారీ చేయకూడదు. అక్కడ మీకు లాకర్స్ ఉంటాయి టెంపుల్ దగ్గరే, అక్కడైతే పెట్టేసుకోండి. ఇక్కడ ఒకటి చూసుకోండి, ఇంకొక మెయిన్ పాయింట్. ఒకసారి మనం టికెట్ బుక్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ కానీ, అడ్వాన్స్మెంట్ కానీ, పోస్ట్ పేమెంట్ కానీ ఏది కూడా యాక్సెప్టెన్స్ లేదండి. అంటే మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత వేరే డేట్కి కావాలంటే మీకు పోస్ట్ పోన్ అయితే చేయరు. అలాగే ఆన్లైన్లో ఒకసారి టికెట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి కూడా ఉండదు. సో అది ఒకసారి బాగా గుర్తుపెట్టుకుని టికెట్ అయితే బుక్ చేసుకోండి. చెప్పులు కూడా అలాగే మీకు అక్కడ లాకర్స్ ఉంటాయి, సో అక్కడైతే మీరు పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది చూడండి. దేవస్థానానికి రైట్స్ ఉన్నాయి. క్యాన్సిలేషన్ ఆఫ్ దర్శన్ అండర్ స్పెషల్ సర్క్యూమ్స్టెన్సెస్. ఏదైనా కారణం వల్ల దేవస్థానం వాళ్ళైతే స్పర్శ దర్శనం అయితే క్యాన్సిల్ చేయొచ్చు. సో క్యాన్సిల్ చేస్తే మీకు రిఫండ్ ఏమీ వస్తుందా రాదని చెప్పి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం అయితే ఇంక రిఫండ్ ఏమీ రాదండి. అందుకే ఈ పాయింట్ అయితే వీళ్ళు అయితే మెన్షన్ చేశారు. సో అంటే ఏదైనా కారణాల వల్ల వాళ్ళైతే స్పర్శ దర్శనం క్యాన్సిల్ చేసే రైట్ అయితే వాళ్ళకైతే ఉంది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మీ నోట్ పాయింట్స్ కూడా చదువుకున్న తర్వాత కింద చూడండి కన్ఫర్మ్ బుకింగ్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ చూపిస్తుంది, ఒకసారి చూసుకోండి. బుకింగ్ ఫర్ మీరు ఏ దర్శనం కోసం అయితే బుక్ చేసుకుంటున్నారు, ఏ స్లాటు, అవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తే చూడండి. ఏ డేట్కి బుక్ చేసుకుంటున్నారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1, టోటల్ ప్రైస్ ఇది 500 రూపీస్ కాబట్టి మీకు 500 రూపీస్ అయితే ప్రైస్ అయితే పడుతుంది. చార్జెస్ 0, చార్జెస్ ఏమీ లేవు. మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ప్రొసీడ్ టు పేమెంట్ అని బటన్ చూడండి. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మోడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు, అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, లేదంటే నెట్ బ్యాంకింగ్, లేదంటే యూపీఐ, అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ నేనైతే పేమెంట్ అయితే చేయట్లేదండి, ఎందుకంటే సో మీకు బుకింగ్ చూపించడం కోసం అయితే ఈ ప్రాసెస్ అంతా చేశాను. మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తే కనుక మీకు టికెట్ అయితే బుక్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.